విజయ్ బతుకున్నాడా? మాకు తెలీదు. నిజంగా మా విజయ్ బతుకున్నాడా? తెలిసిన విషయం తెలియనట్టు నటిస్తే నిజంగా మీకే విషయం తెలియదని మేము చెప్పిన మాట చెప్తారేంటంటే చూడండి శంకర్రావు గారు, మర్యాదగా విజయ్ ఎక్కడున్నాడో చెప్పండి, లేకపోతే హరియో కృష్ణ పచ్చినెత్తురు తాగుతా. నువ్వు పచ్చినెత్తురు తాగినా పిచ్చి గంతులేసినా మాకు తెలియదు. మాకు తెలియని విషయాన్ని మేమేలా చెప్తాం? అదేమిటయ్యా హరే రామ, వీళ్ళకి మనం అంటే కాస్తైనా భయం లేదు. ఎలా భయపడతారండి మీ బొట్టు నా డ్రెస్ చూసి? అందుకే చెప్పా, ఎర్రపనేను గళ్ళ లుంగి కత్తిగాటు పెట్టుకుంటే సరైన గెట్టప్ వస్తుందని. నా మాట మీరు వెళ్ళలేదు, అందుకే రౌడీలు పెట్టా. హరియో కృష్ణ కళ్ళు లేని కబోదిని బాబు. ధర్మసేయుడు బాబు. ఎవరికంటే మీరు బెక్క ఎక్కడ కొడతలేలా? ఏమీ ఆలోచించకుండా ఫటా 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 నాలుగు పీకండి. అయ్యి బాబాయ్ బాగోదేమనండి. చెప్పింది చెయ్యి, ఫట 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 పని నాలుగు పీకండి. తప్పదంటారా? తప్పదు పీకో. గుడ్డి వేధవా నేను రా. అయ్యి బాబాయ్ మీరా అండి? క్షమించండి. కళ్ళు లేని కబోదిని బాబు. ధర్మసేయుడు బాబు. ఏమయ్యా నీకింతకంటే మంచి రౌడీలు దొరకలేదు ఊళ్ళో? ఏం చేయమంటారండి, ఎలక్షన్ టైము, రౌడీలందరూ బిజీ, అందుకని ముష్టివాదాలను తీసుకొచ్చాను. క్లైమాక్స్ కట్టేయాలి, తప్పదు. మరిప్పుడు మన గతేమిటి? చెప్తా. ఈ కిరసనాలు తీసుకొని వీళ్ళ చుట్టూ ఇలా పోస్తా. విజయ్ రాగానే అగ్గిపుల్ల ముట్టిస్తే మీ అమ్మ నాన్న కాలి మాడి మసైపోతారని భయపెడతా. దాంతో చచ్చినట్టు విజయ్ మన దానికి వస్తాడు. ఎలా ఉంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. తగలబెట్టడానికి కిరసనాయిలు లేదుగా. కిరసనాలు లేకపోతే ఉండి నీళ్లు పోస్తా. వచ్చిన విజయ్ తెలుసా కిరసనాలు నీళ్లు అని వీళ్ళు చెప్పేస్తే ఎలా చెప్తారండి? అందుకే బ్రెయిన్ ఉండాలి. వాళ్ళ గుడ్డని వాళ్ళ నోట్లోనే కుక్కుతా కుక్కుతా. మాట్లాడదు, కదలొద్దంతే. ఎక్కడ రెడ్డి గారు ఇదే ఏరియా గురు, కానీ కరెక్ట్ స్పాటే తెలియడం లేదు. క్లైమాక్స్ లో అడ్రస్లు వెతుక్కోవడం ఏంట్రా చండాలంగా? ఎవరిని అడగాలి ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి మాస్టర్, ఇక్కడ రెడ్డి గారు గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి. రెడ్డి గారు గెస్ట్ హౌస్ కంటే అర్జెంట్ గా వెళ్ళాలా? ఎమర్జెంట్ గా వెళ్ళాలండి. అంత టెన్షనా? హైపర్ టెన్షన్. అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళైపోతుంది, నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి. ఓహో అయితే చెప్తాను. చెప్తానంట మంచోడు, గ్యారంటీగా చెప్ప. మహానుభావుడు. అయ్య బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను చనిపోయాననుకుని నా కేసును డీల్ చేస్తుంది మీరే కదా? మరీ అంత టెన్షన్ ఫీల్ అవ్వకు, నేనే. అమ్మో అయితే టెన్షనే. పరిగెట్టు. శ్రీరస్తు కనకనక వస్తువాహన ప్రాప్తిరస్తు. అయ్యో నా షడగోపం, నా షడగోపం రా. స్వామి మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఏంటి ఇంత టెన్షన్ గా పరిగెడుతున్నాడు? చల్లని రాజా ఓ ఆడదాని వెళ్ళి చూసుకోకలా. మొగాడివై ఉండి ఏమిటా పడుగు? ముందు వెనక చూసుకోక్కర్లేదు. ఏమిటా చూపు? నా పెట్టి ఇవ్వు. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఓటుకి అడ్డంగా నిలబడతారేమిటే? ఓరి విజయ్ నువ్వా ఎలా క్యాష్ ఆఫీసులు? ఆ సావిత్రి తన భర్త ప్రాణాలు ఆ బ్రీఫ్ కేసులో ఉన్నాయని బ్రీఫ్ కేసు పట్టు పారిపోయింది. నువ్వు కానీ చూసావా? చూడటమేంట్రా, ఇప్పుడే కదా దానికి ఇచ్చి పంపించాను. ఎటు ఇటు? అయ్య బాబోయ్, ఇప్పుడైతే ఎలా రా? క్యాష్ ఎలాగోలా పట్టుకుని ఆఫీస్ అందజేస్తాలే. ఎస్ఐ గారు ఏమిట్రా అలా పరిగెట్టుకొస్తున్నారు? ఆడినా అదో వాడికి పని పట్టలేదు. అమ్మో నా కోసమే, నీకోసం. అమ్మో సావిత్రి. పోలీసు వాడే టోపీ పారేసుకుంటే ఇక వెతికి పట్టుకునేది ఎవడు? అందుకే మా డిపార్ట్మెంట్ పరువు పోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు పోలీసువా పోజారివా? నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు. ఆ నెత్తి మీద ఏంటి? ఇదేంటి సార్? ఏమిటి? నా టోపీ మీకెలా వచ్చింది సార్? సార్ నా సడగోపం సార్. తీసుకో. ఇంకొంచెం ఆలస్యం అయితే ఇది అమ్మేసి కూతురు పెళ్లి చేసేవాడు. థ్యాంక్ యూ. టెన్షన్, లైఫ్ అంతా టెన్షన్. ఈడెడిపోయాడు. అమ్మో నమస్కారం. నమస్కారం రాఘవయ్య గారు. తొందర కలపరా. ఒరే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమరా? ఇది విరోచనాల మందు, ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఈ పెళ్లి విజయ్ గారు వచ్చేదాకా ఆఫ్ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమీ లేదురా. ముందు పెళ్లి కొడుకుని డ్యామేజ్ చేయాలరా. సరే అది కరెక్టే రా, ఎలా చేసేది? రే ఆ పెళ్లి కొడుకు సంగతి నాకు వదిలేండి రా. మిగతా పనులని మీరు చూడండి. ఏమండి ముహూర్తం టైం అయింది, పురోహితులు లేరండి.
ఇంతకు ముందు కూడా ఇక్కడ చూశానండి. బహుశా పక్కింట్లో ఏ తదను ఒప్పేసుకుని ఉంటాడు. నేను వెళ్ళి చూస్తా ఉండండి. అయ్యా మీరంత మాట అనకండి, మేము ఎప్పుడో రెడీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి, ముహూర్తం కానివ్వండి. తీసుకోండి సార్ బాబు, ఇక్కడ అమ్మా తీసుకోండి. బాబు ఆ బిందులో పెట్టరా, ఇక్కడ పెట్టు. నువ్వు అలా బయటికి వెళ్ళవు. ఆయన ఇలా దోశలు పెట్టున్నాయి. అలాగే. ఓం కేశవాయ స్వహ హరి. ఓం నారాయణ స్వహ హరి. ఓం మహాయ స్వహ హరి. కడుపు నిండిందండి. నిండిందా? ఆ. సేవ అవుతే ఖాళీ అవుతుంది. పెరుగుడు విరుగుడు కొరకే అన్నారు కదా, నేను ఓ మంత్రం చెప్తాను మామ అనుకో. కళ్ళు లేని కబోదిని బాబు. ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం బాబు. బాబు అటు వెళ్ళకండి బాబు, రౌడీలు ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? థ్యాంక్స్. ధర్మం బాబు. విజయ్ వచ్చేస్తున్నాడు, అంత అలర్ట్ గా ఉండాలి, రాగానే పడేయాలి. రండి పదండి పదండి. అమ్మా, నాన్న, గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాడి. వస్తాడు ఉండండి, నాలుగు క్లోజ్ షాట్ పన్నామండి. తల్లి కొడుకు సెంటిమెంట్ చాలా కాలం తర్వాత. అమ్మా, అమ్మా హరే రామ్, మనం మతం చేస్తున్నట్టు పోలీసులకి ఎలా తెలిసిందయ్యా? నువ్వు అని చెప్పి చచ్చావా? నేనేలా చెప్తానండి, ఊరు కూడా నాకు చేద్దాం. వీడెందుకు వచ్చాడేమో. అయ్యో ఇదేమి చివరి టెన్షన్ రా బాబు. ఓహో, నన్ను పడేసింది చాలక మిమ్మల్ని మీరు కట్టేసుకుంటే నేను కనిపెట్టలేనా? చెప్పండి, ఏమిటి నాటకం? చెప్పద్దు, మీరేం చెప్పినా నేను విన్నాను. నాకు అసలే టెన్షన్. కొత్త టెన్షన్ పెట్టకండి. ఒక కేసు అయితే గానీ ఇంకో కేసు టేకప్ చేయను. నో 2 in 1 బిజినెస్, 1 by 1. వాడిని పట్టుకున్నాక మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీ టెన్షన్ ఏదో తగ్గబడేయచ్చు. కిటకి పోయాడు. పంతులు గారు, నేను ఇప్పుడే వస్తాను. మెల్లగా వెళ్ళు, టేక్ యువర్ ఓన్ టైం. ఆగు. అయ్యో కృష్ణ, అడుగు ముందుకు వేసావంటే అగ్గిపుల్ల గీసేస్తా. ఈ కిరసనాల మంటల్లో మీ అమ్మా నాన్న మాడి బసైపోతారు. నీ జననీ జనకులు నవ్వుతూ బతకాలని నీకుంటే నా దగ్గర తీసుకెళ్లిన 3 లక్షలు నాకు ఇచ్చేది. నాకు 3 లక్షలు కొట్టించు. ఎందుకు? సచ్చిన వాడి చచ్చినట్టుండక మళ్ళీ బతికొచ్చినందుకు. ఏడ్చారు. మీ అంతు తేల్చడానికే వచ్చాను. ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. కొడతాడు. పెడరెక్కలు విరిచి కట్టండి, నోట్లో గుడ్డలు కొక్కండి. గుడ్డెక్కడుంది, మీరు వెళ్ళి పట్టండి. నన్ను అడుగుతావేమిటి ఏడిచినట్టు? అయ్యో కృష్ణ, మీరేవరే ఒకర్లా, నేను తీసుకొస్తా గుడ్డ. ఒరే అబ్బాయి, వీళ్ళు పోసిన నిజంగా కిరసనాలు కాదురా, చుట్టూ నీళ్లు పోసి కిరసనాలను డూప్ కొడుతున్నారు. శభాష్ నాన్న, వీళ్ళ సంగతి తేల్చేస్తాను. కళ్ళు లేని కబోదిని బాబు. పోలీస్ ద్వారా ధర్మం చేయ బాబు. కరెక్ట్. అయ్యయ్యో, యాండి? అయ్యయ్యో, మీరండి? మాంసం గారు, పెళ్లి వారం తీరండి. మంటపం కంటే మరుగుదొడ్డే పదలవని ఏమిటో వాళ్ళ చదస్తూ అందరూ టాయిలెట్స్ దగ్గర అఘోరించారండి. ఆగలేదు. బకెట్ ఇవ్వు. నేను ఇవ్వను. నేను పెళ్ళి అయ్యో, నా బకెట్, నా బకెట్. నారాయణ రా.
కానీ ఆ? అదేమిటండి పెళ్లి కొడుకు వేలాడిపోతున్నాడు. పెళ్లి కదా శోభనం సంగతి గుర్తొచ్చి టెన్షన్ పడుతున్నాడు. అయ్యగారు వంట చేయడానికి నీళ్ళు లేవు. నీళ్లు లేకపోతే ఏమిటయ్యా? ఏమన్నా అవసరం గారు 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమని చెప్పారు కదా, నీళ్ల దగ్గర కూడా కక్కుతే ఏంటండి? రాఘవయ్య గారు, మీరు 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమంటే నేను 10 ట్యాంకులు తెప్పించా. వంట కోసం తెచ్చి నీరంతా వాషింగ్ కోసం వాడేస్తున్నా, దానికి నేనా బాధ్యుణ్ణి? అయ్యా తమరెన్ని సార్లు ఆహా అదిగో కంగారు పడుతున్నాయన లేదు, కాస్త ఎక్కువే అంతే. అయ్యగారు ఇది వరకు అమ్మాయి గారు పెళ్లి చేయబోతే పెళ్లి కూడా కోడే పోనాడా, ఇప్పుడు మొత్తానికి పెళ్లి వాళ్ళంతా పోయేటట్టున్నారు. ఏటి కొంప తీసి ప్లేగు కదా కలిసి మన ఇంటికి చట్టపట్టాలు వేసుకుని వచ్చేసేంటదేటి. చాలు బాబాయ్, తోదరకి వెళ్ళి. రామసం గారు డాక్టర్ని పిలిపించండి. ఏంటి బాబు ఇది? పిస్తాళ్ళు అమ్ముతున్నామండి. వీధుల్లో పిస్తోళ్ళు అమ్ముతున్నా? నా పితృభూమి ఎంత అభివృద్ధి చెందిందో కదా. ఏది బాబు ఒకటి? బాబు డబ్బులు బాబు. తర్వాత ఇస్తావా? పిస్తాల్ నాకు ఇవ్వు. డబ్బులు లేవు. ఓ పిస్తాలి. డబ్బులమ్మా. తర్వాత ఇస్తాలే. నాకు ఇవ్వు. ఏమిటో అంతా దైవేచ్ఛ. వీడు ఇలా ఉన్నాడు, రాఘవయ్య గారు, వాడు ఇంకా రావట్లేదు. కలకల్లాడుతుందాల్సిన పెళ్లి మంటపం చివరికి ఉచిత విరేచన విమోచన శిబిరంగా మారిపోయింది. బ్యాడ్ లక్. డాక్టర్ గారు, ఈయన పరిస్థితి ఏంటి? డోంట్ వర్రీ, ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ ఉంది చూశారు, అది కాటన్ దొర కట్టిన ఆనకట్ట కన్నా గట్టిది. ఇక మీదట మీ కుర్రాడి కడుపులో ఎలాంటి తుఫాన్ చెలరైనా సరే స్టడీగా తట్టుకోగలడు. రాఘవయ్య గారు, త్వరగా పెళ్లి కనిచ్చేయండి. ఆహా, డాక్టర్ గారు ఎంతో చల్లని మాట చెప్పారండి. పంతులు గారు, అయ్యా. ముహూర్తం టైం అయిపోయింది, తొందరగా పెళ్లి జరిపించండి. డైరెక్ట్ గా పెళ్లి అలాగే, అలాగే. నార్మల్ వీళ్ళ అమ్మాయి తీసుకోమని చెప్పు. వెళ్ళి. నాయనోయ్, ఇంకా ఈ పెళ్ళాపడం ఎలా? ఆ విజయగాడు ఇంకా రాలేదు. మీరు వచ్చేసాగా. ఆ, ఎవరు నువ్వు? నేనేరా. గురువు గారు మీరా? నేనే. విజయ్ ఉషా పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిరా నేను. ఆ కోరిక తీరకుండానే ఈ ఆత్మ పైలోకానికి పోదు. రండమ్మా, అలా కూకండి. ఆహా, అందుకొచ్చారా గురువు గారు? నమస్కారం. పంతులు ఏమిటయ్యా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏమి లేదండి, పంచభూతాలతోటి మన ముహూర్త దోషం గురించి డిస్కస్ చేస్తున్నాడు అంతే. చాలే, టైం అయింది, ముందు తాళి కట్టించు. ఉండండి ఉండండి, పెళ్లి కూతురు అటువైపు పంపి పెళ్లి కొడుకు ఇటువైపు తీసుకురండి. ఇదిగో, ఇప్పుడు ఇది సాధ్యపడే పని కాదు కానీ ముందు మీరు తాలికట్టించండి. తప్పదంటారా? తప్పదు. ఓం భ్రీతానదం ధీత్రిత్రిత్రాన్ ఓం రప్తి దితేతారకులం నందిత్ సాధోం రప్రాణి దిత ఓం ప్రాణి సులుందిం సిక్తిందారూరం నమనాసి తిరుమల ప్రతి క్రింద ఓం భ్రీతానూరం నందిత్ సిక్తిందారూరం ఓం రప్రాణి రప్రాణి ఓం సిక్తిందారూరం ఓం భ్రీమినేసి నమస్తాది ఓం దక్కారః త్వత్రైనహారతో ఓం భ్రీమినేసి సిక్తిందాదీని ఓం ఓం రప్రాణి తోత్రనః ఓం ప్రాణి తదంగం సిక్తిందారూరం రప్సిందదే మమాదే తున్నహారో వాట్ మిస్టర్, నీకు పెళ్లి కావాలా? పెళ్లి గెట్ రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. బాబు లేవరా, ఇది ఎక్కడ పిల్లరా బాబు? ఇది పెళ్లి కాకుండా నా కొడుకులు కోతిని ఆడి చేస్తుంటే మరి నా కోడలు అయితే నా కుటుంబంతో సర్కస్ కట్టడం మారిపోతుంది. బాబు నువ్వు పదరా, పదా పదరా, పద. బావగారు, బావగారు ఆగండి, ఆగండి, నా మాట నమ్మండి. ఎక్కడో ఏదో తేడా జరిగింది, అంత సరిగిపోతుంది. చాలు చాలేవయ్యా, నీ దిక్కుమాల సంబంధం మాకు అక్కర్లేదు. నువ్వు పదరా బాబు, పద, పద. బావగారు, అమ్మా సావిత్రి, దాంట్లో నీ ముగ్గురు ప్రాణాలు కాదమ్మా, నా విజయ్ గారి ప్రాణాలు ఉన్నాయి. ఆ బ్రీఫ్ కేసులా ఏమిటి ఇది? ఈ డబ్బు ఏమిటి? మీ అవతారాలు ఏమిటి? ఎక్కడ నా మొగుడు ప్రాణాలు? ఇదిగో, ఎక్కువ మాట్లాడంటే నీ మొగుడు ప్రాణాలు ఇవ్వను. అలాగే స్వామి. సార్, అది మీ ఆఫీస్ లో పోయిన డబ్బు. విజయ్ కొట్టేలేదు. అసలు ఏం జరిగిందంటే, ఏమండి మొక్కజొన్న బొత్తలో మనిషి కూడా తీసుకున్నారు. నా డబ్బులు మాట ఏంటి? ఏంట్రా, నీకు డబ్బులు కావాలా? ఏరా, మా వాడి మీద నెపం మోపుతారా? నాకు 2 లక్షలు ఇస్తావా లేదా? ఏమే, నీకు 2 లక్షలు కావాలా? ఈ మొగుడు పెళ్ళాలు చేరి నాకొచ్చే డబ్బు పాడు చేస్తారా? నాకదే చంపుతానంటే నవ్వుతావేంట్రా? మా జాయింట్ ఫ్యామిలీ అండి. అయితే మాకంటే అందులో హిస్టరీ ఉందండి. ఏంటా హిస్టరీ? మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఆస్తులు పంచుకున్నామండి. నా వాటాకు తుపాకులు అమ్ముకుంటానండి, మా తమ్ముడు వాటాకు గుళ్ళు అమ్ముకుంటున్నానండి.
ఇప్పుడు మీకు ఇచ్చిన తుపాకుల్లో గుళ్ళు లేవండి. పరిగెత్తే ఓపిక లేక పైనుంచి చూస్తున్నా అయినా వీడికి కనబడడం లేదు. వీడు దొరికేది ఎప్పుడు, నా టెన్షన్ పోయేది ఎప్పుడు? కాల్చి పారేస్తాను. కాలుతావు నాయనా, ఏమిటి కాల్చు కాల్చు. తుపాకీలో గుళ్ళు లేవని తెలియదు కాబోలు. ఏది నాన్న ఆ చెట్టున నన్ను కాల్చు. అలాగే సరదాగా నన్ను కూడా ఓ 2 రౌండ్స్ వేసుకో. అబ్బాయి ఆ తుపాకీలో గుళ్ళు లేవురా. తుపాకీ వాడే చెప్పాడురా లేవని. మూడు కోట్ల వీరప్పని కేసు మానేసి 3 లక్షలు నీకే స్టేకప్ చేశానేమిటా అనుకున్నాను. నువ్వు పెద్దాడివే. వీళ్ళందరికీ ఏం టెన్షన్ పెట్టావు, ఇలా పడిపోయారు? నా దగ్గర రివాల్వర్ లేదనా? మర్యాదగా వీళ్ళందరినీ నీ జీప్ లో వేసుకుని ఫాలో మీ. అమ్ము ఫాలో మీ. ఈజ్ ఇట్? ఓ గాడ్, నా ఆఫీస్ లో నాకు తెలియకుండా ఇన్ని బూతు పనులు జరిగాయా? అరే అనవసరంగా విజయ్ అపార్థం చేసుకున్నానండి. మీరే కదండి, నేను కూడా అతన్ని అనుమానించి అవమానించాను. అది సరే, రామాయణంలో పిడకల వేటలాగా ఈ సావిత్రి కథ ఏమిటయ్యా? ఏం చెప్పమంటారు? నేనే నిజమైన యముడిని అనుకుని తన భర్త ప్రాణాలు మన ప్రాణాలు తోడేస్తాను సార్. మరి నిజమే కదటయ్యా, ఇప్పటికైనా డ్రెస్ మార్చుకోవచ్చు కదా. సావిత్రి వదిలితేగా. కరెక్ట్ కరెక్ట్. ఏ సావిత్రి, నువ్వు ఇక్కడున్నావా? ప్రాణనాథ మీరు బతికే ఉన్నారా? ఎలా బతికారు? అసలు నేను చస్తే కదే బతకడానికి. నువ్వు పతివ్రతలో కాదో తెలుసుకుందామని అలా నటించానంతే. నేను అతను తగలయ్యా, నా ప్రాణాలు తీసేసింది కదయ్యా. చెప్తా చెప్తా. ఏంట్రా నా పాతివ్రత్యాన్ని పరీక్షిస్తావా? ఇప్పుడు నేను నిజంగానే చంపి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. సార్ సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. వస్తే వినం, ఆల్రెడీ వినేశాం. ఎస్ఐ గారు, ఆ నలుగురు సంగతి మీరు చూసుకోండి, కంప్లైంట్ సంగతి నేను చూసుకుంటాను. సార్ మీరు వెంటనే బయలుదేరకపోతే మాకు టెన్షన్. నా లైఫే టెన్షన్. కట్ కట్. ఒరే అజయ్, అమ్మా ఏమిటమ్మా ఇది? మీరుండండి. ఎక్స్క్యూజ్ మీ. కేటు డూప్లికేట్ గా నటించి మా దెయ్యాలు పరుగు తీస్తావా? అంటే ఒరే గురు, నాకన్నీ తెలుసులే. ఇక ఈ డూప్లికేట్ వేషాలు మానేసి హ్యాపీగా ఉషను పెళ్ళాడి కేటు ఇంటూ కేటు ఈజ్వల్ టు యమకేటు గాని కనండి. అజయ్ విజయ్ ఒరే అజయ్, విజయ్ అజయ్ విజయ్. ఆ? అజయ్ ఆ? ఉషా ఉషా. బెస్ట్ ఆఫ్ లక్. డాడీ విజయ్ వచ్చేసాడు. డాడీ విజయ్ వచ్చేసాడు. అది కదమ్మా, ఇందాక అలా అయిపోయావు. అసలు ఏం జరిగిందమ్మా? అలా వైష్ణవమాయ. మీరేం కంగారు పడకండి. మా పెళ్లి జరిపించడం కోసం చనిపోయిన నా స్నేహితుడు అజయ్ మీ కూతుర్ని ఆవహించాడు. బై మై డియర్ ఫ్రెండ్స్. పంతులు గారు, ఒక చిన్న పందెం వేసుకున్నా. ఏంటది? నీకు అనుభవం ఉందా అని అడగకూడదు ఎవరిని. దొంగతనానికి వచ్చిన దొంగని కాదు, కార్యం గదిలోకి వచ్చిన పెళ్లి కూతుర్ని.